నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాయి మిమ్మల్ని ఎలా అడిగినట్టే ఆయన కూడా అడిగా. అమ్మో! ఆయన ఏం చెప్పారంటే ఆయన ఒక డెసిషన్ తీసుకుంటారట. డెసిషన్ తీసుకొని అది ప్రమాదం అని చెప్పారనుకోండి ఈయన ఒక ఆఫీసరు. అన్నా అది అయిపోయింది. నెక్స్ట్ చెప్పు నీకేమైనా చెప్పు. ఆ డెసిషన్ అయిపోయింది. ప్రమాదం అని చెప్తున్నావు అంటే నేను చూసుకుంటాను వచ్చినప్పుడు. ముందు చెప్పు నెక్స్ట్ ఏం చెప్పు అని అంటారండి. అది నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక తీరు ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే విజ్ఞులైనటువంటి నాయకులు వినదగునెవ్వరు చెప్పిన అదే. పూర్వపర నిర్ణయం ఎప్పుడు ఎన్నికైన ప్రభుత్వందే. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, మీరేం చెప్పాలో మీరు చెప్పండి. కానీ చివరికి బాధ్యత మాది. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, నిర్ణయం మేము చేస్తాం. మరి ఎన్టీ రామారావు గారు అధర్మం ఎప్పుడు చేయరు. కాబట్టి ఏం చేసినా చట్టబద్ధంగా ధర్మంగా చేస్తాం. ఒకసారి చేశాక నిర్ణయం జరిగాక గోతులు తవ్వబోకండి. ఇక దాన్ని అమలు చేసే బాధ్యత మీద. అది ఎప్పుడు ఆయన సిద్ధాంతం. అలాగే అధికారులు ఎవరన్నా సార్ రాజకీయంగా కొంచెం ఇబ్బంది ఉంటుందంటే రాజకీయం మీకెందుకు, రాజకీయం మేము చూసుకుంటాం, ప్రజలకు మంచిదంటే చెప్పండి. మీరు అనవసరం రాజకీయాలు మాట్లాడబోకండి. అంత ధైర్యం ఉండేది. మామూలుగా రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా స్వామి భక్తి ఎక్కువ చూపెట్టేసి రాజభక్తి చూపెట్టి పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తారు. అని చెప్పాడు. పొలిటికల్ మీకెందుకు అసలు? ప్రజలకు మంచిదే కదా, రాష్ట్రానికి మంచిదే కదా, దేశానికి మంచిదే కదా, మీ బాధ్యత అది. రాజకీయం చూసుకున్న బాధ్యత అదని చెప్పండి. ఆయన చాలా ధీశాలి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా చెప్పారు. ఇంకా టాపిక్ అయిపోయింది, ఇంకో టాపిక్ చెప్పాడారట. చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పు ఇంకేమైనా అడిగారట ఆయన అని చెప్పారు. ఇంకా రీసెంట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చూసాం సార్. మీకు ఆ రిజల్ట్ ఊహించారు సార్ మీరు? అది మీరు ఎంతవరకు అనుకున్నారు? ఎవరు వస్తుంది అనుకున్నారు? ఎంతవరకు అనుకున్నారు మీరు? అంటే వాతావరణం చూస్తే ఈ కూటమి నెగ్గే అవకాశం ఉందనుకున్నారు, కానీ ఇంత గట్టిగా ఏకపక్షంగా ఇంత అంటే సునామీ అనొచ్చండి. సునామీ అది అనుకోను. ఎందుకంటే మొదటి నుంచి నేను చెప్తున్నాను, బహిరంగ కూడా చెప్తున్నాను, 40% ఓటు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను మొట్టమొదటి చెప్తున్నాను. నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నిక, ఇది 3-4 ఏళ్ళ నుంచి చెప్తాను అన్నమాట, ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక. దీని ఏదో కమ్మారెడ్డి మధ్య ఎన్నిక, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఎన్నిక, లేకపోతే వైకాపా టీడీపీ మధ్య ఎన్నిక, ఇది మామూలుగా మాట్లాడతాం కాదు. 2 మౌలికమైన వాదాల మధ్య ఎన్నిక ఇది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే సంక్షేమాన్ని చాలా బలంగా అందించారు, అభివృద్ధిని చాలా గట్టిగా ప్రోత్సహించారు, రెంటిని సమన్వయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా జరిగింది ఏంటంటే పన్నుల డబ్బంతా కూడా మేము ఖర్చు పెడతాము. మామూలు ఖర్చు ఉంటుంది, జీతభత్యాలు మనం పోషించుకుంటాం, కొంత దుబారా అవుతుంది, కొంత కైంకర్యం అవుతుంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కైంకర్యం కావాలి కదా. వీళ్ళంతా దేశమాత కోసం ఆస్తులు అమ్ముకోవట్లేదు కదా. మిగతా డబ్బంతా కూడా మేము చాలా గట్టిగా కంప్యూటర్లో పెట్టి బటన్ నొక్కి మీకు అందజేస్తాను, నిజాయితీగా అందిస్తాను. అదే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు, సంక్షేమమే పరిపాలన. ఇది ఒక వాదన. నిన్న మొన్న ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నేను క్లుప్తంగా ఇక్కడ చూశాను, 2,70,000 కోట్లు నిజాయితీగా పంచాను. 2,70,000 కోట్ల రూపాయలు నిజాయితీగా పంచిన మాట వాస్తవమే. కానీ అదే సమయంలో దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ 5 ఏళ్లలో. దాంతో ప్రజలకు కావాల్సిన ఉమ్మడి సేవలు అందలేదు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది ఉమ్మడి సేవలు అందించడం కోసం, సొంతంగా చేసుకోలేనటువంటివి. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం, ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ ఉందండి. అదేంటంటే మీరన్న 2,70,000 కోట్లు నేను పంచాను, అవ్వా తాతల ప్రేమ ఏమయ్యిందో అర్థం కావట్లేదు. కాబట్టి అంటే ఇదేదో వాళ్ళు ప్రేమించాలి నన్ను, ఇవాళ ధనాదిగా వేల సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? మన సొంత విషయాలు మన ప్రైవేటు. ఇప్పుడు మీరున్నారు, స్కూల్ పెట్టాలా వద్దా మీ ఇష్టం, అది. లేకపోతే ఈ ఉద్యోగం చేయాలా ఆ ఉద్యోగం చేయాలా, పిల్లలు ఇది చదువుకోవాలా అది చదువుకోవాలా, ఏ ఇంట్లో ఉండాలి, ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని ప్రేమించాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఇంట్లో నివాసం ఉండాలి, ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారాలు. దానికి ఎవరికి జోక్యం ఉండదు. కానీ కొన్ని మీకు అవసరమైనవి మీరు సొంతంగా చేసుకోలేనివి ఉన్నాయి. రోడ్డు బాగుందా లేదా, రోడ్డు బాగోపోతే జీవితం నరకం. ట్రాఫిక్ బాగుందా లేదా, మంచినీళ్ళు ఇంటికి అందుతున్నా లేదా. మంచినీళ్ళు డబ్బులు మనం కడతాం, కానీ మంచినీళ్ళు అంతా మన చేతిలో సొంతంగా చేయలేం కదా. మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసాయి అనుకోండి, మీరేం చేయలేరు కదా, మీ ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేరు కదా, కష్టం కదా. లేకపోతే వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలా, మీ ఇంట్లో ఆపుతారు దాన్ని, అవుతుంది. లేకపోతే మనకి రోడ్డు మీద నేరాలు జరగకూడదు, నేరం జరిగితే శిక్ష పడాలి, తగాదా వస్తే పరిష్కారం జరగాలి, తన్నుకోకుండా చంపుకోకుండా గోండాల పాలన పడకుండా.
గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనకి హక్కుగా సేవలు అందాలి, పిల్లల స్కూల్కి వెళ్తే మంచి విద్య అందాలి, మంచి ఆరోగ్యం అందాలి. ఇవన్నీ సొంతంగా చేసుకునే పనులు కాదు. కానీ ఇవి సరిగ్గా జరగకపోతే మన జీవితం నరకం. ఉమ్మడి సేవలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉమ్మడి సేవల కోసం, పన్నులు కట్టేది అందుకోసం. అంతేగాని డబ్బు పందారం చేయడం కోసం ప్రభుత్వం ఒక్కలా గుమస్తాన్ని పెడితే, ఒక ఏటీఎం మెషిన్ని పెడితే, ఒక కంప్యూటర్ పెడితే పని అయిపోయింది. డబ్బులు వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. దానికి ఇవన్నీ ఎందుకు అసలు? ఈ గొడవ అంతా ఎందుకు? ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఉమ్మడి సేవల కోసం. అలాగే ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఒక పేదరికంలో ఉన్న సమాజంలో సంపద పెంచడం కోసం, పెట్టుబడులు పెంచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పారిశ్రామికీకరణ కోసం, దాని ద్వారా ఉపాధి కల్పన కోసం, దాని ద్వారా ఆదాయాలు పెరగటం కోసం. అది పూర్తిగా మర్చిపోయి పంపిణీయే పరిపాలన అన్నారు. రెండో పక్కన సంక్షేమం అవసరం, సంక్షేమోద్దని ఎవరు అంటలా. ఎన్టీ రామారావు కాలం నుంచి సంక్షేమం బలంగా ఉంది మన రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ సంక్షేమమే పరిపాలన కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి సమతూకం కావాలి. ఈ రెంటికి మధ్య బౌలికంగా జరిగింది. కానీ అదొక్కటే అయినట్టయితే తీర్పు ఇంత గట్టిగా ఉండేది కాదు. మీరు ఎంత అనుకున్నారు? దాంతోపాటు ఏమైందంటే, మామూలుగా మన దేశంలో చట్టబద్ధ పని లేదు, బడితున్నాడుదే బర్రె. అధికారంలో ఉన్నవాడంతా వాడి ఇష్టం. మనందరికీ ఏ పార్టీ ఉన్నా కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఎమ్మెల్యే గారి హుకుం జరుగుతుంది, అధికారంలో ఉన్నవాడు హుకుం జరుగుతుంది, రకరకాలుగా చాలా తప్పులు ఉన్నాయి. కానీ దానిలో కూడా కొంత పరిమితి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా అడ్డు ఆపు లేకుండా పోయింది. ఒక మాఫియా రాజ్యంలాగా నడిచింది, చాలా వికృతంగా నడిచింది. మన దేశంలో ఎమర్జెన్సీ గురించి చెప్పాను మీకు ఇందాక. ఎమర్జెన్సీ ఒక నైతికంగా ప్రజల్లో గనక ఇది మరీ అసలు అదుపు తప్పిపోతుందన్న భావం కలిగితే ఉవ్వెత్తున ప్రజలు లేస్తారు. ఎమర్జెన్సీలో 77లో ఊహించలేకుండా ఎవరు ఊహించలే. 77లో ఈనాటికంటే అప్పుడు ఇంకా విద్య తక్కువ ఉన్నది, ఈనాటికంటే కమ్యూనికేషన్స్ తక్కువ ఉన్నాయి. అయినా కూడా ప్రజలు అద్భుతంగా స్పందించారు. జనతా పార్టీ వచ్చినట్టు. కరెక్ట్. ఇప్పుడు కూడా అలా స్పందించారు. నాకు అది గుర్తుకొచ్చింది. ఈ స్పందనకి మామూలు పరిపాలన విషయాలతో పాటు మౌలికంగా ఒక నైతికంగా ఒక వెల్లువ, ఒక వరద వచ్చింది. ఈ రెండు కలిసేసరికి ఆ రిజల్ట్ అట్లా వచ్చింది. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది, వాళ్ళు చేసినంత. ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు కాకుండా, కులాలు ద్వేషాలు కాకుండా, ఈ వర్డిక్ట్ నుంచి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ మన పాఠాలు నేర్చుకుని రేపొద్దున గతంలో చేసిన పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో అభివృద్ధికి బాట వేయటం ఎట్లాగా, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని సాధించడం ఎట్లాగా అలా ఆలోచించాలి. కానీ ఇదేదో రెండు శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా, రెండు ముఠాల మధ్య పోరాటంలాగా, రెండు పెత్తందారుల మధ్య పోరాటంలాగా ఉంటే చాలా తప్పు. ఇప్పుడు వైసీపీ అనుకున్నారంటే పేదలు పెత్తందారులన్నీ వాళ్ళు పెట్టారు సార్. వర్గ పోరాటం అన్నారంటే అభివృద్ధిని కోరితే పెత్తందారులు వాళ్ళు అన్నారు. అంటే అభివృద్ధి ఉండడం తప్పు అన్నట్టుగా చాలా విచిత్రమైనటువంటి ధోరణి, ప్రమాదకరమైన ధోరణి. అరే అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరూ పెరగాల, అందరికీ సేవలు బాగా విస్తరించాలా, అందరి జీవితాలు కూడా అందంగా ఉండాలని కోరుకోకుండా జీవితం బాగుండాలని కోరుకుంటే పెత్తందారు, పేదరికం కొనసాగితే అది సామాన్య ప్రజలు. కాబట్టి పేదలకు మేము మలాం పోస్తాం, బతుకులు మాత్రం మారో, నేను ఇస్తా నువ్వు పుచ్చుకుంటావు. ఎవరి డబ్బు అండి? ఎవరి డబ్బు ఇది? ఎవడు బాబుగాడు సొమ్ము? కొంచెం పరుషంగా చెప్తున్నాను, ప్రజల సొమ్ము. ప్రజలు ఉమ్మడి సేవలు మర్చిపోయి, పేదరికం నుంచి బయటపడేయటం మర్చిపోయి, నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు ఓటు ఇచ్చేయి, నేను పెత్తనం చేస్తా, ఎవరన్నా సరే. ఇంతకంటే భయంకరమైనది ఇంకోట్లేదు. దురదృష్టవశాలు ఆంధ్రప్రదేశ్లో అలాంటి చాలా నడిచింది గతేళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాంటి 14 అనుకరిస్తోంది. నేను మనిషికి లక్ష ఇచ్చేస్తానంటున్నాను. అన్నీ ఇచ్చేయడం తప్పితే ఎక్కడ డబ్బులు ఉన్నాయో, ఎట్లా ఇస్తారో, ఇస్తే బతుకులు ఎట్లా బాగుపడతాయి చెప్పట్లా. అంతే. రుణమాఫీ ఒకసారి కాదు, పర్మనెంట్గా రుణమాఫీ కోసం కమిషన్ పెడతారట. ఎవరి డబ్బు ఇది? రుణమాఫీ అంటే మనం బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బు ఇది. మనందరం బ్యాంకులో డిపాజిట్లు పెట్టాం, లేకపోతే మన పన్నులు కట్టే డబ్బు. మన డబ్బు మనకి ఈ రకంగా పంపిణీ చేసి అప్పు కట్టిన వాడేమో మూర్ఖుడు, పొరపాటున తిరిగి బ్యాంకు చెల్లిస్తే నువ్వు మూర్ఖుడివి. అప్పు చెల్లించకుండా ఎగ్గొడితేనేమో వాడు గొప్పవాడు, వాడి దగ్గర రుణమాఫీ అవుతుంది. ఇదా మనం ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం? ఇదే ఆర్థిక వ్యవస్థను బాగు చేసే తీరు? ఇదే ఈ దేశానికి భవిష్యత్తు? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇస్తారు అంటున్నారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15 లక్షలు, సైన్యాన్ని మినహాయిస్తే. సైన్యంతో కలిపితే ఇంకో 15 లక్షలు. రైల్వేస్ ఒక వ్యాపార సంస్థ, ప్రభుత్వంలో భాగమైనా కూడా అది ఇంకో 15 లక్షలు. మిగతావన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు. అసలు ఉన్న మొత్తం ఉద్యోగాలు ఇవి. 30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఖాళీలు? దానిలో ఈ మధ్య 2 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. 30 లక్షలు లేవు. అసాధ్యం, అబద్ధం. పోనీ ఏదో ఇచ్చారనుకుందాం,
అయిపోయిందా పరిష్కారం? ఏడాదికి 1,30,00,000 మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి వచ్చే ఏడు సంగతి ఏంటి? ఉమ్. అంటే ప్రజలు ఎంత మోసం చేస్తున్నాం? 100 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉంటే ఆ ఉద్యోగాలు ప్రకటించాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసాం, 1,00,000 మంది పోటీ పడతారు, ఇంకా 2,00,000 మంది కల్పించడం కోసం 35 ఏళ్ల దాకా నేను ఏజ్ పరిమితి పెంచుతాను, 40 దాకా పెంచుతానని చెప్పి నేను భ్రమ కలిగించడమే కానీ ఎంతమంది చేసినా ఎంత పరిమితి పెంచినా కూడా 100గా ఉద్యోగాలు వచ్చేది. మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? ఉమ్. మనం ఇక్కడ కూర్చున్నాం, మీరు కూర్చున్న సోఫా కావచ్చు, ఈ కాలర్ మైక్రోఫోన్ కావచ్చు, ఈ మొబైల్ ఫోన్ ప్రైవేట్ కావచ్చు, సంస్థలు అంటే ఈ గడియారం కావచ్చు, ఈ చొక్కా లాగు కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుందా? ఉమ్. మార్కెట్ చేస్తుంది. ఉద్యోగాలు మార్కెట్లో వస్తాయి, ఈ ఉత్పత్తి చేస్తే వస్తాయి, ఈ ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని గవర్నమెంట్ తెరగా కూర్చోబెట్టి పన్నుల డబ్బు జీతాలు ఇచ్చేస్తే రావు. ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాం, సమాజాన్ని ఎంత నాశనంగా తీసుకెళ్తున్నాం మనం. ఈ మాటలు నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మాటలు ఎక్కువ మంది మాట్లాడట్లా, ఊరికే పైన రాజకీయంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కాదు, మన బతుకులు ఏంటి, మన పన్నుల డబ్బు ఏంటి, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, ఇది ప్రజలకి సవివరంగా అర్థం కాకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. జయప్రకాష్ నారాయణ గారు ఆఖరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి